అండాశయంలో ఎగ్స్ తగ్గిపోవడానికి అలాగే నాణ్యత తగ్గడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. అండాశయంలో ఎగ్స్ మామూలుగా ఏజ్తో పాటు అండాశయంలో ఎగ్స్ అనేవి తగ్గుతాయి. మామూలుగా 25 to 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎగ్స్ అనేది బాగా నార్మల్గా ఉంటాయి. 30 తర్వాత 30 to 40 ఎగ్స్ నెంబర్ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. 40 తర్వాత కంప్లీట్గా తగ్గిపోయి వాళ్ళకి మెనోపాజ్ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. సో ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎగ్ నెంబర్ బాగుంటుంది కాబట్టి. ఏజ్ కాకుండా అండాశయంలో ఎగ్స్ తగ్గిపోవడానికి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఏజ్ కాకుండా అండాశయంలో ఎగ్స్ తగ్గిపోవడానికి కొంతమందికి జన్యుపరమైన కారణాలు ఉంటాయన్నమాట. వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. వాళ్ళకి అండాశయంలో ఎగ్స్ ముందే తగ్గిపోతాయి ఈ కారణాలు ఉండడం వల్ల. అంటే 25 to 30 చిన్న ఏజ్ 25 ఇయర్స్లోనే అండాశయంలో ఎగ్స్ అన్నీ అయిపోయి వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. అంటే మనకి పుట్టినప్పుడే ఎగ్స్ అనేవి ఫిక్స్డ్, కొన్ని మనం ఎగ్స్తోనే పుడతామన్నమాట. అవి ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే మనకి పీరియడ్స్ అన్నీ ఆగిపోయి మెనోపాజ్ వస్తుంది. సో ఎగ్స్ అయిపోయే లోపల మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళకి ఏంటి జన్యుపరమైన కారణాల వల్ల 25 ఇయర్స్ లోపలనే వాళ్ళకి ఎగ్స్ ఆగిపోతాయి. ఇంకా కొంతమందికి సర్జరీస్ చేస్తాం, అంటే ఏమన్నా అండాశయంలో డెర్మాయిడ్ సిస్టులు కానీ ఎండోమెట్రియోటిక్ సిస్టులు కానీ అట్లా ఏమన్నా సిస్టులు ఉన్నప్పుడు అవి మనం గడ్డలు తొలగించినప్పుడు గడ్డలతో పాటు మనకి కొన్ని ఊసైట్స్ అనేవి లాస్ అవుతాయి అన్నమాట. ఇలా లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. కొంతమంది ఇంకా వేరే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఏదైనా అసోసియేట్ బౌల్ క్యాన్సర్స్ కానీ పేగుకి సంబంధించిన అలా క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు కీమోథెరపీ అంటే కరెంట్ ట్రీట్మెంట్ కానీ కీమోథెరపీ డ్రగ్స్ కానీ అలాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ డ్రగ్స్ ఆ రేడియేషన్ వాటి వల్ల వీళ్ళకి అండాశయంలో అండాలని తగ్గిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కారణాల వల్ల ఎగ్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.